అలాగే ముఖ్యమంత్రి గారిని అడుగుతుంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేశారు ల్యాండ్ స్కామ్ మీద. ఎంత దారుణం అంటే, నేను ఇదే వైజాగ్ వచ్చినప్పుడు ఇదే సభలో ప్రధానమంత్రి గారి పక్క నుండి వెంకయ్యనాయుడు గారుండి, పెద్దలు ఇటువైపు ముఖ్యమంత్రి గారుండి, వారు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, వైసీపీ వస్తే వాళ్ళ తాలూకు ఫ్యాక్షనిస్ట్ పాలన వస్తే అలా రాకుండా ఉండాలి అంటే మా ఎన్డీఏ మా కూటమిని ఎన్నుకోండి అంటే నేను కూడా చెప్పాను. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకేంటి, మీరు వైసీపీ నాయకులు వచ్చింది వాళ్ళు ఒకలాంటి దోపిడీ చేస్తే మీరు వాళ్ళకేం తీసిపెట్టలేదు. ఆఖరికి మన పబ్లిక్ గ్రంథాలయం కూడా మనకి వైజాగ్ గ్రంథాలయం కూడా 4 ఎకరాలు కూర్చొని కబ్జా గురైపోయింది. ఈ రోజుకి అది ప్రత్యూషాన్ని కంపెనీ అంటది. ఎవరిదో మీకు తెలిసిందే కదా, గంటా శ్రీనివాస్ గారిది. అంటే మిమ్మల్ని ఎట్లా, గంటా శ్రీనివాస్ గారు నేనే చేశాను, అవంతి శ్రీనివాస్ గారికి నేనే సపోర్ట్ చేశాను. ఇంత మిమ్మల్ని నమ్మి మీకు ప్రజల ఆస్తుల్ని కాపాడాలంటే, మీ సొంత లాభానికి ఇంత ఆస్తులను అమ్ముకుంటానంటే మేము ఎలా చూస్తూ ఊరుకుంటాం? మాకు ఆవేదన ఉంది. ప్రజల ఆస్తుల్ని కాపాడాలి. మీరు ప్రజల ఆస్తుల్ని దోచేస్తే బయటికి రోడ్డు మీద తీసుకొచ్చి మిమ్మల్ని నిలదీస్తాం. అలాగే మత్స్యకారులు ఉన్నారు, ఇంతమంది మత్స్యకారులు. మన మొత్తం 360 కిలోమీటర్ల పై తీరం మంది, 360 కిలోమీటర్లు, 420 కిలోమీటర్లు, 6 లక్షల మత్స్యకారుల జనాభా. వీరు ఎవరికి కూడా నిజంగా వాళ్ళ జీవితాలు చూస్తే చాలా బాధగా ఉంటుంది. నేను మీ అందరికీ తెలియదు, గంగమ్మ తల్లి ఎందుకు పూజ చేశాను శ్రీకాకుళంలో ఈ మొత్తం పోరాట యాత్ర అనడానికి దానికి ఒక కారణం ఉంది. నేను తిరుపతిలో స్టార్ట్ చేసినప్పుడు నేను మా జనసేన కమిటీని పంపించాను వీడియో తీయమని. కాకినాడలో పాపం మత్స్యకారుల జీవితాన్ని వీడియో తీయమని పంపిస్తే వీడియో తీయబోతుంటే వాళ్ళు వెళ్ళగొట్టేశారు, వెళ్ళిపోండి ఇక్కడ మా జీవితాలు తీయొద్దని. బట్ వాళ్ళు చెప్పారు, ఇది పవన్ కళ్యాణ్ పంపించారు, జనసేన పంపించిందంటే రమ్మని చెప్పాను. పెద్ద ఆవిడ చెప్పింది ఇలాగే సముద్రం మీద ఒక వీడియో చూపిస్తూ ఆవిడ ఒక మాట ఉందంటే, మాకు ఈ బోటే ఇల్లయ్యా, మాకు ఇల్లు లేదు, ఈ బోట్లోనే బతుకుతాం, ఈ బోట్లోనే వంట చేసుకుంటాం, ఈ పడవలోనే మళ్ళీ మా వాళ్ళు వెళ్తారు, మా ఆయన వచ్చే వరకు, మా బిడ్డలు వచ్చే వరకు మళ్ళీ ఇక్కడే ఉండి మళ్ళీ వంటలు చేసుకుని మళ్ళీ ఇక్కడే పండుంటాం మేము. నాకు అనిపించింది ఆవిడ అంద ఒక్క మాట, మేము ఏం చేస్తాం, గంగమ్మ తల్లిని నమ్ముకున్న వాళ్ళం అయ్యా, మాకు గంగమ్మ తల్లి చూడాలి అంటే. నాకు అనిపించింది ఇంత పేదరికం ఉంది మన దేశంలో, పడవలో ఉండి అక్కడే తిండి, అక్కడే పడక, అక్కడే వంట, అక్కడే వేట. ఇలాంటి మత్స్యకారులు 6 లక్షల మంది ఉంటే మరి వారికి నిలబడేది ఎవరు? నాకు అనిపించింది ఆ రోజు నా తల్లి నాకు చెప్పింది. నేను అనుకున్నాను ఎలా స్టార్ట్ చేయాలంటే, గంగ తల్లికి దండం పెట్టుకొని, అమ్మ నువ్వు నాకు దారి చూపించు, నా ప్రజలకు సేవ చేయడానికి, నిలబడటానికి, మత్స్యకారులకు నిలబడటానికి, ఉత్తరాంధ్ర సమస్యలకి అండగా ఉండటానికి. నాకు తెలీదు, నేను రాజకీయాలు నేర్చుకోవాలా, మానవత్వం ఉన్నవాడిని, నాకు డబ్బులు అవసరం లేదు. కానీ ఈ అసమానతలు, బాధలు, వ్యతలు, కథలు చూసి ఏడుపు. ఏం చేద్దాం వీళ్ళకి? ఎంతసేపు సినిమాలు చేసి కూర్చోవచ్చు, విదేశాలకు వెళ్ళిపోవచ్చు, షికారులు చేయొచ్చు, పండుగలు చేసుకోవచ్చు, పబ్బాలు చేసుకోవచ్చు, పార్టీలు చేసుకోవచ్చు. కానీ దానివల్ల జీవితం ఏమొస్తుంది? మన సాటి మనుషుల జీవితాలే. సినిమాల్లో 100 కథలు చెప్తాం, 2.5 గంటల్లో గొప్ప కథలు చెప్తాం, విలన్లను ఎదుర్కొంటాం, సమస్యలు తీర్చేస్తాం. కానీ వాస్తవంగా నిజ జీవితంలో కడుపు పేగులు తెగిపోతాయి బాధకి. అందుకు అనిపించింది కష్టమైనా నష్టమైనా గెలిచినా ఏదైనా కానీ నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను, అండగా ఉంటానని నిర్ణయించుకున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.